హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏందంటే ఫ్లవర్స్ అనమాట, కనకాంబరాలు. నేను చెప్పాను కదా కొంచెం సైజ్ తగ్గిపోతాయని చెప్పేసి, సమ్మర్ వచ్చేసరికి కలర్ చూడండి ఎలా తగ్గిపోయిందో అసలు. ఇంతకుముందు వీడియోస్ పెట్టాను వాటికను ఈ వీడియోకి చూడండి ఎంత తేడా ఉందో. సైజు కూడా, ఫ్లవర్ సైజు కూడా తగ్గిపోయిందండి. ఇక్కడ చూడండి, మేము పెద్ద గార్డెన్‌లో పసుపు చూపిచ్చాను గదా! లాంగ్ వీడియో కూడా పెట్టాను. ఇంకా షార్ట్స్ కూడా పెట్టాననమాట. ఇక్కడొచ్చేసి పసుపు గూడా ఒకటి లాంగ్ వీడియో చూపిచ్చాను. పసుపు రెడీ అయిందనని చెప్పేసి. ఇక్కడ తీశారనమాట. పసుపొచ్చేసి మొత్తం తవ్వేశారు. హార్వెస్టింగ్ చేశారనమాట. ఇక్కడొచ్చేసి 2 రకాల పసుపు ఉంటదండి. మధ్యలో పీసొచ్చేసి ఉంది గదా! అది ఒక రకం పసుపు. పక్కనొచ్చేసి ఉన్నాయి గదా కొంచెం పీసుల్లాగా, వేళ్ళ టైప్‌లో ఫింగర్స్ లాగా ఉన్నాయి గదా! అవొచ్చేసి ఒక రకం పసుపు. అంటే ఒకటేమో గడపలకి అది రాసుకోవటానికి వాడతారు. ఇంకొకటేమో వంటకొచ్చేసి వాడతారండి. ఇక్కడొచ్చేసి ఇంక హార్వెస్టింగ్ చేస్తే ఇన్నొచ్చినియండి. ఏందంటే ఇంక ఈసారి ఊరలేదనమాట. అంటే కొంచెం పెద్ద సైజు రాలేదు. ఎప్పుడేందంటే ఇంకా కొంచెం పెద్ద సైజు వస్తాయి. కొన్ని ఏందంటే చిన్నగానే ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం సన్నగొచ్చినియనమాట. ఊరలేదు బాగా. అంటే ఇంక నేలలో గూడా బలం గూడా అయిపోతది గదండీ! ఒక్కొక్కసారి ఏందంటే వేసిన పంటే వేసామనుకోండి, పొలంలో అయినా అంతే, రాదనమాట. అందుకే పంట మారుస్తా ఉంటారు. ఇక్కడ చూడండి, మనకు గార్డెన్ కదా! ఇంకా ఎక్కువ ఊరలేదనమాట. చాలా వరకేందంటే సన్నగా ఉన్నాయి. కొన్నైతే బానే వచ్చినియి గానీ, కొన్నైతే సన్నగా ఉన్నాయనమాట. ఈసారి ఎక్కువ ఊరలేదన్నారు అత్తయ్య వాళ్ళు కూడా. ఇ ఇదండి మా గార్డెన్‌లో ఇంత పసుపు దొరికింది. ఏందంటే కొనకుండా ఇలా దొరుకుతుంటే చాలా బావుంటది గదండీ! ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.